ఒక మంచి మాట, ఒక మంచి ప్రసంగం ఈరోజు మీరు వింటున్నారు, జాగ్రత్తగా వినాలి. పరలోకంలో ఉన్న కన్నతండ్రి దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళికి శరీరాలను, అందులో ఆత్మలను పెట్టి, ఆ ఆత్మ ఈ భూమి మీద నివసించటానికి శరీరాన్ని కట్టి, దానికి ఒక ఆయుష్కాలం పెట్టి, భూమి మీద ఒక 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఇచ్చి దేవుడు భూమి మీదకి మనుషులను పంపిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి నా ప్రసంగం. ఆయుష్కాలం నియమించిన దేవుడు ఈ భూమి మీద ఇవ్వబడిన ఆయుష్కాలం గురించి బైబిల్లో దేవుడు ఎన్నో మాటలు రాశాడు. కానీ పుట్టుక పేరుతో ఈ లోకాన్ని చూసిన మనిషి మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. పుట్టక ముందు ఎక్కడి నుంచి ఈ లోకానికి వచ్చాడో తెలీదు. పుట్టిన తర్వాత ఈ గ్రామాన్నో, ఈ నగరాన్నో, ఈ దేశాన్నో విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియదండి. అవన్నీ ప్రపంచానికి మిస్టరీగా, రహస్యాలుగా, తెలియని సంగతులుగా మిగిలిపోయాయి. కానీ ఈ విశ్వాన్ని కలిగించిన సృష్టికర్త, ఈ మానవులందరినీ కన్న తండ్రి ఈ రహస్యాలనన్నీ బట్టబయలు చేసి బైబిల్లో రాయించి మానవుల చేతుల్లో వారు మాట్లాడుకునే భాషలో పెట్టాడు. ఏ భాష అయితే మనిషి మాట్లాడుతున్నాడో ఆ భాషలోనే దేవుడి మాటలు ఉన్నాయి. ఆ దేవుడి మాటల్లో ఈ పుట్టుక ఎందుకు జరిగిందో, ఈ శరీరాన్ని దేవుడు ఎలా ఇచ్చాడో, ఈ శరీరానికి ఆయుష్కాలం దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఆయుష్కాలం ముగిసిపోయే లోపు భూమి మీద ఉన్న తన జీవితకాలంలో మనిషి ఏం చేయాలో అన్నీ సక్రమంగా రాయించి పెట్టిన మానవుడు బైబిలుకు మత గ్రంథం అన్న ముద్ర వేసి అందులో ఉన్న వాస్తవాలను గ్రహించలేకపోయాడు. దేవుని పిల్లలారా, మొదటి ప్రసంగంలో మీరు విన్నారు, జన్మదినం ఎలా జరుపుకోవాలని ఆలోచిస్తున్న మనిషి జన్మ ఎవరిచ్చారని మాత్రం ఆలోచించలేదు. జన్మదినం రోజు ఎలా ఆనందించాలి, ఎలా సంతోషించాలని అప్డేట్ అవుతున్నారు. ఈ సంవత్సరం ఇలా చేసుకుంటే వచ్చే సంవత్సరం ఇంకోలా చేసుకోవాలి. మొత్తం మీద జన్మదినం జరుపుకొని ఆనందపడాలనుకుంటున్న మనుషులు అసలు ఈ జన్మ దేవుడు ఎందుకు ఇచ్చాడు అన్నది ఆలోచించటం లేదు. బైబిల్ అండి ఒక మంచి మాట, ఈ రాత్రి నా ప్రసంగం అదే. అందరి యందు దేవుడు ఒక జ్ఞానం చూడాలనుకుంటున్నాడు. భూమి మీద ఉన్న మానవులందరిలో కూడా దేవుడు ఒక జ్ఞానం చూడాలనుకుంటున్నాడంట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము. జాగ్రత్తగా బైబిల్ ఓపెన్ చేసుకుంటూ చదవండి. 6వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. జాగ్రత్తగా వినాలి. సమాజానికి దేవుడెవరో అర్థం కాని పరిస్థితులు అండి ఈరోజు. దేవుడిని ఎందుకు నమ్మాలో అర్థం కాని పరిస్థితులు. అసలు దేవుడు మానవుడికి ఏమవుతాడో తెలియని పరిస్థితులు. దేవుడికి మానవులకి ఉన్న బంధం ఏంటో తెలియని పరిస్థితులు. దేవుడు అనగానే లోకానికి ఎలా అర్థమయ్యాడు అంటే, నీకు తీరని కష్టం వచ్చినప్పుడు తలుపు తట్టేవాడు దేవుడు. దేవుడు అనగానే ఆపద మొక్కులవాడు, నీకు ఆపద వచ్చినప్పుడు మొక్కేవాడు. ఇక్కడ వరకు దేవుణ్ణి సమాజం అర్థం చేసుకుంది. నీ అవసరతలు తీర్చేవాడిగా, నీ కోరికలు తీర్చేవాడిగా, నిన్ను బాగు చేసేవాడిగా, నీకు సేవ చేసేవాడిగా దేవుణ్ణి అర్థం చేసుకున్న ఈ సమాజం దేవుడు బైబిల్లో రాయించిన వాస్తవాలు చూస్తానండి కన్నీరు పెడుతుంది సమాజం. యేసుప్రభు లోకానికి వచ్చి అంటున్నాడు, దేవుడున్నాడు, ఆయన సృష్టికర్త, ఆయన మీకు తండ్రి అవుతాడు అని చెప్పాడు. యేసుక్రీస్తు వారి శిష్యులు తండ్రికి ప్రార్థన చేయాలని అడుగుతున్నారు. ప్రార్థన చేయటం అంటే మేము తండ్రితో, దేవుడితో మాట్లాడుకోవాలి, సృష్టికర్తతో మేము మాట్లాడుకోవాలి. ఏమని మాట్లాడుకోవాలి అన్నప్పుడు ప్రార్థన మాకు నేర్పించు అన్నప్పుడు యేసుప్రభు నేర్పిన ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. దేవుని మీరు ఏమని పిలవాలి? తండ్రా. దేవుడు భూమి మీద ఉన్న మానవులకు తండ్రి అవుతాడా? ఆ తండ్రి పిల్లల ఈ భూమి మీద ఉన్న మానవులు
ఒకే తండ్రి పిల్లలైన మానవ జాతి కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, ప్రాంతీయ భేదాలతో, రాష్ట్రీయ భేదాలతో, దేశాల భేదాలతో ముక్కలు చెక్కలై ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరినొకరు నరుక్కుంటూ, ఒకరినొకరు మోసం చేసుకుంటూ, ఒకరినొకరు దోచుకుంటూ ముక్కలైన ఈ సమాజానికి ఒక నక్షత్రం యేసుక్రీస్తుల వారు. మీరంతా ఒకే తండ్రి పిల్లలు, మీరంతా. ఆయన మీకు ఏమవుతాడు అంటే తండ్రి. అదే వాస్తవాన్ని పౌలు గారి పత్రికలో మనం జ్ఞాపకం చేస్తూ, దేవుడు అనగానే మీకు ఏమవుతాడు అంటే మీకు ఆయన తండ్రి. తర్వాత చూడండి, ఒక మంచి అద్భుతమైన మాట ఉంటది. ఆయన దేవుడు మీకు తండ్రి అవుతాడు. దేవుని తండ్రి అని నేను ఎందుకంటున్నాను అంటే ఆయన చేసిన కొన్ని క్రియలు ఉన్నాయి అని చెప్తాడు. ఇప్పుడు ఆయన నుండి సమస్తమును కలిగాయి. ఆగాలి. తండ్రి నుండి ఏం కలిగాయి అంట? సమస్తమును కలిగాయి. జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఈరోజు తండ్రి నుండి సమస్తము కలిగాయి అనగా తండ్రి నుండి సృష్టి కలిగింది. తండ్రి నుండి ఈ రోజున్న పంచభూతాలు కలిగాయి. తండ్రి నుండి నీకు దేహం కలిగింది. తండ్రి నుండి నీకు ఆత్మ వచ్చింది. తండ్రి నుండి నీకు ఆరోగ్యం వచ్చింది. తండ్రి నుండి నీకు ఆయుష్ వచ్చింది. తండ్రి నుండి నీకు ఈ లోకం వచ్చింది. సమస్తము కూడా తండ్రి నుండి, దేవుడి నుండి వచ్చినవే. అప్పుడప్పుడు సినిమా హీరోలు మీరు చూడండి, సినిమా హీరో కొడుకు హీరో అవుతాడు. అతను ఏదో సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది, ఫంక్షన్లో మాట్లాడుతూ ఉంటాడు, నాన్నగారు పక్కన ఉంటాడు. ఏమని మాట్లాడతాడు చెప్పండి మీరు? హీరో అయిపోయిన కొడుకు తండ్రి గురించి ఏం మాట్లాడతాడు? తండ్రి ఆల్రెడీ హీరో అయితే. నాదేముందండి, ఈరోజు నాకు వచ్చిన ఈ స్టేటస్ కానివ్వండి, ఈ స్టార్డమ్ కానివ్వండి, ఈ ప్రేక్షక ఆదరణ కానివ్వండి, నాకు ఎవరి వల్ల వచ్చాయి? మా నాన్నగారే. బాలకృష్ణ గారు అదే అన్నారు, నాగార్జున గారు అదే అన్నారు. ఏమండి, సూపర్ స్టార్ కృష్ణ గారు అబ్బాయి మహేష్ బాబు అదే అంటున్నారు. మాది ఏముందండి, మా నాన్నగారు భిక్ష, మా జీవితం అంటారు. ఇది లోకంలో ఒక 60-70 సంవత్సరాలు బ్రతకడానికి తండ్రి ఒక మార్గం చూపించినప్పుడు, ఇదిగోనండి మా నాన్నను మించిన మాకు దైవం లేరు. మధ్యకాలంలో మహేష్ బాబు గారు ఒక మాట అన్నారండి. ఏమంటున్నాడు అంటే, మీ తండ్రి గారు బయోపిక్ తీస్తే మీరు నటిస్తారా అంటే, అసలు నేను ఆ సాహసం చేయను, ఎందుకంటే ఆయన నాకు దైవ సమానులు, ఆయనలా నేను నటించలేను అంటున్నాడు. ఎందుకు అంతలా ఆరాధిస్తున్నాడు మహేష్ బాబు గారు తన తండ్రిని అంటే, ఈరోజు అతనికి ఉన్న స్టార్డమ్ అంతా కూడా ఎవరి వలన వచ్చింది? తన తండ్రి. తన తండ్రి పడ్డ కష్టం, అతని అభిమానులు ఇతని అభిమానులుగా మారారు కనుక నా తండ్రి గొప్పవాడు అని చెప్తున్నాడు. వెరీ గుడ్. నీతి అండి ఇది, న్యాయం, యథార్థత, మంచి. ఇది నీతి అన్నప్పుడు, ఇది న్యాయం అన్నప్పుడు, ఇది యథార్థత అన్నప్పుడు భూమి మీద ఉన్న మానవులందరికీ నేను తండ్రిని అని దేవుడు చెబుతూ, నేను మీ కొరకు పడ్డ కష్టం ఏంటంటే ఈరోజు మీరు అనుభవిస్తున్న సృష్టి అంతా కూడా నా కష్టము అన్నప్పుడు, ఏ కొడుకండి తండ్రిని ఇంత గొప్పగా స్తుతిస్తున్నారు మీరు చెప్పండి? ఏ తండ్రి ఇదిగో నా తండ్రి కష్టాన్ని నేను అనుభవిస్తున్నానని తెల్లవారు లేస్తే గుండెల నిండా దేవుడిని పెట్టుకుని నా తండ్రి కష్టాన్ని తింటున్నాను, నా తండ్రి కష్టాన్ని అనుభవిస్తున్నాను, నా తండ్రి కష్టమైన గాలి పీలుస్తున్నాను, నా తండ్రి కష్టమైన ఆహారం తింటున్నాను, నా తండ్రి కష్టమైన నేల మీద ఉంటున్నాను, నా తండ్రి కష్టమైన ఆకాశం నుండి వస్తున్న వాన, ఇదంతా నా తండ్రి కష్టము అని. ఏమండి, ఆ తండ్రి, కనబడిన తండ్రి, కష్టపడుతున్న తండ్రి, అన్ని తానైన తండ్రిని భూమి మీద గణపరిచే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? ఏ సినిమా హీరో అయినా ఇదంతా నా 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 టాలెంట్, మరి నా కష్టం అని ఎవరన్నారండి? మా నాన్నగారిదండి, మా నాన్నగారిదండి. వెరీ గుడ్. మంచి మంచి భావం ఉండదు, మంచి హృదయం ఉండదు. దేవుని పిల్లలారా, ఈరోజు ఆ నీతి సమాజంలో ఉన్న దేవుని పిల్లలకి దేవుని పట్ల అలవాటు అవ్వాలి. ఇక్కడ ఎందుకు ఇంతలాగా దేవుడి కష్టం, దేవుడి కష్టం, దేవుడి కష్టం అని నేను అంటున్నాను అంటే, మీరు ఇందా చదువుకున్న మాట, సమస్తమును ఆయన ద్వారానే కలిగాయి. సమస్తమును ఆయన ద్వారానే కలిగాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. దేవుడు నుండి సమస్తం కలిగాయంట. ఆయన లేకుండా భూమి మీద మనం అనుభవించడానికి ఏమీ కలగో. ఒక ఉదాహరణ చెప్తాను. ఈరోజు మనం తింటున్న ఆహార పదార్థాలండి, రకరకాల ఆహార పదార్థాలు తింటున్నామండి.
రకరకాల కూరగాయలు, రకరకాల పళ్ళు, రకరకాల మాంసాహారాలు, రకరకాల వరిధాన్యాలు. ఏమండి ఈరోజు మనం తింటున్న ఈ తిండంతా ఇన్ని రకాలు ఎవరు చేసి పెట్టారు ప్రకృతిలో? తీపి, పులుపు, కారము, ఏమండి ఈ రుచులన్నీ కలిగించి సృష్టిలో పెట్టింది ఎవరు? ఇప్పుడు ఒక వండర్ఫుల్ విషయం చెప్తాడు ఇక్కడ దేవుడు, జాగ్రత్తగా మీరు బైబిల్ చదవాలా. ఆయన మనకు తండ్రి అవుతాడు అని చెప్పి, ఆయన నుండి సమస్తమును కలిగాయని చెప్పి, తర్వాత మాట చూడండి ఏమంటున్నాడు అక్కడ. ఇదండి, ఇది అండర్లైన్ చేసుకోవాలా. ఈ మొక్క కోసమే ఇక్కడ వరకు తీసుకొచ్చాను నేను. ఈ మొక్కే ఈరోజు నా ప్రసంగం. భూమి మీద పుట్టిన మనుషులంతా కూడా ఆ మొక్క కరెక్ట్ గా అండర్లైన్ చేసుకుని రాత్రి మీ మనసంతా జస్ట్ ఆ వచనం మీద పెట్టండి, ఆ మాట మీద పెట్టండి. తండ్రి నుండి సమస్తము కలిగితే ఆ తండ్రికి నువ్వు కుమారుడు అయితే, వెంటనే అక్కడ ఏమంటున్నాడు? ఆయన నిమిత్తము మనమున్నాము. భూమి మీద ఉన్న మనుషులు ఎవరి నిమిత్తం ఉన్నారట? ఆయన నిమిత్తము మనమున్నాము. ఏమంటే ఎవరైనా చెప్పారు ఈ మాట? భూమి మీద ఉన్న మనుషులంతా దేవుని నిమిత్తం ఉన్నారంట, దేవుడి కోసం ఉన్నారంట, దేవుడు నిమిత్తం వచ్చారంట, దేవుడి కోసం వచ్చారంట భూమి మీదకి. ఇప్పుడు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న కుమారుడు సన్ని, వాడు తల్లి గర్భం నుండి భూమి మీదకి వచ్చాడు. ఎవరి నిమిత్తం వచ్చాడు? ఆయన నిమిత్తము మనమున్నాం. ఈ వచనం అండి, ఈ మాట ఇటు దేవుని ఎరిగిన వారికి అర్థం కాలేదు, ఇటు దేవుడి దగ్గరికి రాని వారికి అర్థం కాలేదు. మీకు మాట అడుగుతాను, జాగ్రత్తగా వినండి. మనం ఈ రాత్రి ప్రశ్నించుకుందామండి. అసలు మనం ఎవరి నిమిత్తం ఉన్నాం, ఎవరి కోసం బ్రతుకుతున్నాం, ఎవరి కోసం ఆలోచిస్తున్నాం, ఎవరి కోసం మన జీవిత ప్రణాళికలు మనం వేసుకుంటున్నాం? మీరు బాగా ఆలోచించుకోండి. ఎవరి కోసం వేస్తాం? ఫస్ట్ మన కోసం అండి. ఫస్ట్ మన కోసం వేసుకున్నాం. ఎప్పుడు? చదువు అయిపోగానే ఏం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, వెరీ గుడ్, దాని ప్లాన్ అయిపోయింది మీకు. నెక్స్ట్ ఏ అమ్మాయిని వివాహం చేసుకోవాలి, ఏ అబ్బాయిని వివాహం చేసుకోవాలి, మన ప్లానే. అది వర్కౌట్ అయిపోయింది. అనుకున్నట్టుగా ఏం జరిగిపోయింది? వివాహం జరిగిపోయింది. నెక్స్ట్ పిల్లలు కనాలి. కొంతమంది అమ్మాయి వద్దు, ఇద్దరు కూడా ఎవరు కావాలి? అబ్బాయి కావాలి. అలా అనుకున్న వాళ్ళందరికీ ఆడపిల్లలు ఇచ్చేయాలి దేవుడు, అంతే కదండి. అమ్మాయి వద్దంట, ఎవరు కావాలి? అబ్బాయి కావాలి. ఎందుకు? అమ్మాయి అయితే కట్నం ఇవ్వాలి, అబ్బాయి అయితే అవతల వాడిని పిండేసి వాళ్ళ దగ్గర నుంచి బాగా దోచుకోవచ్చు. ఈ జబ్బండి ఈరోజు నానాటికి 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 పెరిగిపోతుంది. అబ్బాయిలే 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 అబ్బాయిలే. మరి అమ్మాయిల పరిస్థితి ఏంటి? కనడానికి తల్లి కావాలి, నీకు చెల్లి కావాలి, నీకు భార్య కావాలి. నీ ఇంట్లో మాత్రం ఎవరు పుట్టకూడదు? ఆడపిల్ల పుట్టకూడదు. దారుణం వండిది. స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరిని సృష్టిలో సృష్టించింది ఎవరు అంటే దేవుడే. అందులో ఒకరు నాకు వద్దు అంటున్నావు అంటే ఎవరిని వద్దంటున్నావు? దేవుణ్ణే వద్దంటున్నావు. ఆడపిల్ల కావాలి, మగపిల్లవాడు కావాలి అని తల్లి గర్భంలో ఆ నిర్ణయం జరిగించేది ఎవరు చెప్పండి? ఎవరు? దేవుడు. ఎందుకంటే డాక్టర్కి కూడా ఆ బిడ్డ పుట్టేసిన తర్వాత ఒక 3 నెలల లోపల లింగం అనేది స్టార్ట్ అయితేనే తప్ప అబ్బాయి వచ్చాడు పొట్టలోకి, అమ్మాయి వచ్చాడు కూడా తెలియదు ఎవరికి. డాక్టర్లకి స్కానింగ్ మెషిన్ పెట్టి చూసినా సరే 3 నెలల వరకు 2 నెలల వరకు తెలియదు. అంటే తల్లి గర్భంలో అబ్బాయా అమ్మాయా, ఈ నిర్ణయం ఎవరిది? దేవుడిది. ఎవరైనా కూడా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా కూడా భూమి మీద ఉన్న మనుషులంతా ఎవరి నిమిత్తం అంట? ఆయన నిమిత్తము మనమున్నాం. పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కనేశారు, అమ్మాయిలో అబ్బాయిలో మొత్తమే దేవుడు ఇచ్చేసాడు. ఎవరినో అయిపోయింది. నెక్స్ట్ ఏంటి చెప్పండి? నెక్స్ట్ టార్గెట్ ఏంటి చెప్పండి? ఇతను ఎలాగైతే స్కూల్లోకి వెళ్ళాడో ఇప్పుడు ఎవరిని పంపిస్తాడు స్కూల్కి? పిల్లల్ని పంపిస్తున్నాడు. వాళ్ళ చదువులు అంటున్నాడు, వాళ్ళ చదువులు అయిపోయినాయి. వాళ్ళ పెళ్ళిళ్ళు అన్నాడు, వెరీ గుడ్, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. ఆయుష్ ఉంటే వాళ్ళ మనల్ని కూడా చూశాడు. తర్వాత మరణించి లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. ఇంతేనా మనిషి జీవితం? ఇంకేమైనా ఉంది చెప్పండి? కోటీశ్వరుడైనా కటిక దరిద్రుడైనా ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగేది ఇదేనా? ఇదే. అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్పాను ఇప్పుడు అంటే, నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా భార్య ఏంటి, నా పిల్లలేంటి, నా భవిష్యత్తు ఏంటి, నేనేం చేయాలి భూమి మీద అన్నావు తప్ప ఏనాడైనా ఆయన కోసం నేను పుట్టానని ఏ మానవుడైనా ఆలోచించాడా?
ఆయన నిమిత్తం, ఎంత బాగుంది చూడండి, వాక్యం చెప్తున్నాను నేను. ఆయన నిమిత్తము మనమున్నాం. పౌలు, దేవా నేనున్నాను, అన్ని జనులకు సువార్త ప్రకటిస్తాను. దావీదు, దేవా నేనున్నాను, నీ పక్షాన యుద్ధాలు చేస్తాను. సంసోను, దేవా నేనున్నాను, నీ కోసం నీ ప్రజలైన ఇశ్రాయేలులను ఫిలిష్తీయుల బారి నుండి విడిపిస్తాను. ఒక అబ్రహాము, నాయన వచ్చేస్తావా, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, వచ్చేస్తాను నాయన. మనం అసలు దేవుడి విషయంలో, దేవుడి కోసం భూమి మీద ఉన్న ఏ మానవుడు ఏ త్యాగము ఏ నిర్ణయము దేవుడి కోసం చేస్తున్నారు. ఇప్పుడు అసలు విషయం చెప్తాడండి, అసలు విషయం చెప్తాడు. మనమందరము కూడా ఆయన నిమిత్తమే ఉన్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తాన్ని కలిగించాడు తండ్రి. మనము ఆయన ద్వారా కలిగిన వారము. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అలా చదవాల, అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఏ జ్ఞానం లేదు చెప్పాలా? మనము ఆయన వారమని, ఆయన సమస్తాన్ని కలిగిస్తే వడ్డించిన విస్తరిలో ఉన్న ఈ ప్రకృతిలో అనుభవించడానికి నువ్వు వచ్చావు అని, ఆయన కోసం నువ్వు బ్రతకాలి అని, ఆయన నిమిత్తము నువ్వని, అందరి యందు ఏ జ్ఞానం లేదు, ఈ జ్ఞానం లేదు. ఏం రాశాడండి! రచన చూడండి ఎంత బాగుందో, చెప్పే విధానం చూడండి ఎంత బాగుందో. సమస్తము ఆయనవే, ఆయన వల్ల పుట్టించబడ్డావు, ఆయన వల్ల సృష్టింపబడ్డావు. నీ తల్లి గర్భంలో నిన్ను చేసింది దేవుడు, ఈ భూమి మీదకి నిన్ను పంపించింది దేవుడు. ఆయన నిమిత్తం నువ్వు ఉన్నావు. కానీ ఏనాడు ఎవరికి అందరి యందు ఈ జ్ఞానము లేదు. మరి ఏ జ్ఞానం ఉంది? ఏ జ్ఞానం ఉంది? నేను దేవుడు కొరకు పుట్టాను, నేను దేవుడు వాడనన్న జ్ఞానం లేదు. ఏ జ్ఞానం చెప్పండి? ఒక తల్లి చెప్తుంది కొడుకుని దగ్గర పెట్టుకుని, అరే నేను చిన్ననాటి నుంచి నా కళ ఏంటంటే డాన్సర్ని అవ్వాలనుకున్నాను. ఏమవ్వాలనుకుందంటే డాన్సర్ని. డాన్స్ నేర్చుకుంటున్నాను. ఇంట్లో ఉన్న మా అమ్మ నాన్నలకి ఏదో అనుమానం వచ్చి నాకు పెళ్లి చేశారా. ఏం చేశారు? వీడికి ఇప్పుడు పెళ్లి చేశారు. నేను డాన్స్ నేర్చుకుని డాన్సర్ని అయిపోయి స్టేజ్ల మీద డాన్స్ చేయాలనుకున్నాను. ఇప్పుడు ఆ కళ నాకేమవ్వలేదు, నెరవేరలేదు. చిన్ననాటి నుండి ఉగ్గుపాలతో ఒడిలో పెట్టుకుని బిడ్డకి తండ్రికి ఏమండి ఆ కొడుకు నేర్పుతుంది ఏమన్నా తెలుసా? నువ్వు డాన్సర్ అవ్వాలి, జాగ్రత్తగా వినండి, నువ్వు డాన్సర్ అవ్వాలి. ఇంకాడికి నర ఏమి నింపింది? డాన్సరు. ఏమండి నాకు తెలిసిన నా ఫ్రెండ్ యథార్థ కథ చెప్తున్నాడండి, నాతో పాటు జాబ్ చేసేవాడు. వాడు మధ్యలో ఎప్పుడు డాన్స్. అవకాశాలు అంత ఈజీగా వస్తాయి హైదరాబాద్లో. నేను డాన్సర్ అయిపోతానని హైదరాబాద్కి పెట్టుకుని వచ్చాడు వాళ్ళ అమ్మాటిని. ఎవడివ్వటం లేదు, ఎక్కడ అవకాశాలు రావట్లేదండి. వీడికి వచ్చిన 4 కుప్పు గంతుకులు డాన్స్ మాస్టర్ అయిపోతాడు ఆ రాత్రి. ఏ దిక్కు లేకుండా ఇన్ఫోసిస్లో నాతో పాటు జాబ్కి జాయిన్ అయ్యాడు. ఏట్రని హిస్టరీ అంటే చెప్తున్నాడు, నా కళ, నా టార్గెట్ ఎప్పటికైనా ప్రభుదేవన్ అయిపోతాను అన్నాడు. ఎప్పటికీ ఉద్యోగం చేస్తూనే ఉన్నాడు. ఇంకా నేను వచ్చాను బయట కంపెనీలోంచి వాడు ఉన్నాడు. ఇంకా వాడు గోల్ ఏంటంటే ఇక లైఫ్ టైం అచీవ్మెంట్. నా గోల్ ఏంటంటే నేను ఏమైపోవాలి, ఎప్పటికైనా డాన్సర్ని అయిపోవాలి. ఏమండి డాన్స్లో ఒక డాన్సర్ అయిపోతాను అంటున్నాడు, ఒకడు యాక్టర్ అయిపోతాను అంటున్నాడు, ఒక డాక్టర్ అయిపోతాను అంటున్నాడు, ఒకడు ఇంజనీర్ అయిపోతాను అంటున్నాడు, ఒకడేమో మర్డర్ అయిపోతాను అంటున్నాడు, ఒకడేమో ఏమంటే నేను బాంబులు పెట్టి పేల్చేస్తాను, నేను ఒక పెద్ద టెర్రరిస్ట్ అయిపోతాను అంటున్నాడు. ఎవరికి వాడు అదైపోతాను ఇదైపోతానంటే అందరిని పుట్టించిన దేవుడు అయిపోవాలా? అర్థమైందా మీకు? అందరిని పుట్టించిన దేవుడు ఆశయం అయిపోవాలా? నువ్వు ఒకటైపోతావు, అందరినీ కలిగించిన దేవుడు అవ్వాలి. ఎంత బాగా చెప్పాడు చూడండి అక్కడ వచనం. ఆయన నిమిత్తము మనమున్నాము, కానీ అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఏదో పుట్టాం, పెరుగుతున్నాం, ప్రకృతి ఉందా అనుభవించేద్దాం, అందిన కాడికి తీసుకుని అందిన కాడికి కనబడిందంతా అనుభవిద్దాం, సెటిల్ అయిపోతాం భూమి మీద. ఏం సెటిల్? ఎంతకాలం సెటిల్ అయిపోతారు?
60, 70, అధిక బలం ఉన్న ఎడల 80. సెటిల్మెంట్లు ఏమి ఇక్కడ లేవు, పర్మనెంట్ సెటిల్మెంట్లు ఉన్నాయి, తెలీదు. మనిషికి పర్మనెంట్ సెటిల్మెంట్ ఉంది, ఎక్కడ చెప్పండి? భూమి మీద కాదండి. పర్మనెంట్ సెటిల్మెంట్ ఎక్కడంటే నువ్వు భూమిని విడిచిన తర్వాత, ఇది ఈ రోజు ఈ రాత్రి నేను చెప్తున్నాను, చూశారు, మీరు దేవుడి కొరకు పుట్టారు, మీ తండ్రి దేవుడు, మీరు ఆయన కొరకు బ్రతకడానికి పుట్టారు, ఆయన నమ్మి ఆయన పని చేయడానికి పుట్టారన్న వాస్తవాన్ని చెప్తున్నాను, చూశారు. ఎవరైతే ఈ రాత్రి హృదయపూర్వకంగా వాక్యంలో ఉన్నది స్వీకరించి నేను దేవుడి కోసం బ్రతుకుతాను, ఇది ఆ చిన్నోళ్ళ నేను ఇప్పటి నుంచి నాకు తెలియదండి విషయాలన్నీ, ఈ రోజు నుంచైనా నేను వాక్యం నేర్చుకుంటాను, దేవుడు బైబిల్లో ఏమి రాయించాడో నాకు తెలియాలా, అలా నేను బ్రతకాలి, అలా బ్రతికి నా తండ్రి ఉన్న లోకానికి నేను వెళ్ళిపోతాను అంటే, ఆ లోకానికి మీరు వెళితే అక్కడ శాశ్వతంగా పర్మనెంట్ గా పరలోకంలో మీ తండ్రితో పాటు స్వర్గంలో ఉండిపోతారు. ఈ జీవితం ఏంటో తెలియక, ఈ జీవితాన్ని ఎవరిచ్చారో తెలియక, ఈ జీవితాన్ని ఎలా వాడాలో తెలియక, ఇదే లోకం, ఈ లోకంలో ఉన్న ఈ రంగురంగుల లోకాన్ని చూసి ఇదే జీవితం అని మోసపోతే కనుక మరణం తర్వాత నిత్యాగ్ని దండనకు జారిపోయి యుగ యుగాలు అక్కడ మన ఆత్మలు కాలిపోక తప్పదు. దేవుని పిల్లలారా, తండ్రిని తండ్రిగా ఒప్పుకోకపోతే దేవుడికి వచ్చే కోపానికి వేస్తున్న శిక్షే ఆ నిత్యాగ్ని దండన. దేవుని పిల్లలైన ఈ రోజు భూమి మీద ఉన్న మానవులు దైవత్వపు లక్షణాలతో పుట్టారు. పసిపిల్లలు చూడండి ఎలాగుంటారండి, చిన్నపిల్లల హృదయాలు చూడండి ఎలాగున్నాయి. ఆ చిన్నవాడే పెద్దవాడైన తర్వాత వాడి హృదయం చూడండి ఎలా మారిపోయిందో, ఎంత భయంకరంగా మారిపోయిందో. కుట్రలు, ద్వేషాలు, కుతంత్రాలు, పగలు, కక్షలు. ఇది ప్రస్తుత దైవపుత్రుని దీనస్థితి, దేవుని పిల్లల యొక్క భయంకరమైన అధపాతాళానికి జారిపోయిన మానసిక పరిస్థితి. దేవుని పిల్లలారా, దేవుడు అందరి నిమిత్తము మనం ఉన్నామని చెప్పాడండి బైబిల్లో. నిజంగా ఈ వాస్తవాలను గ్రహించి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఈ వాస్తవాలను గ్రహించి నేను దేవుడి కొరకు పుట్టానా, నేను దేవుడి కొరకు బ్రతకాలా అని జీవితాలను దేవుడికి అర్పించిన వాళ్ళు కనబడతారు బైబిల్లో. ఒక స్త్రీని రాత్రి మీకు చూపించాలనుకోండి. స్త్రీ అండి, నిజంగా ఆవిడ ఇచ్చిన స్ఫూర్తి దేవుడి కొరకు బ్రతకాలని ఆవిడ నింపుతున్న ఆశ అమోఘం. లూకాసు వార్త ఒక మంచి స్త్రీ మనకు కనపడుతుంది 2వ అధ్యాయంలో. మీరు ఒకసారి చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం కూడా చూడండి. మరియు లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం, ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్నా అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరాలు చెప్తున్నాడు. చూడండి అక్కడ ఆయుష్కాలాన్ని లెక్క పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి కొంతమంది అంకెలు చెప్పుకుంటూ వెళ్తాను. ఈవిడితో స్టార్ట్ చేశాను. ఈ విధవరాలు 84 సంవత్సరాలు, 84 years, 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయాన్ని విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింపగళ్ళు సేవ చేస్తుందంట. ఏమండి, ఎంతకాలం చేసింది సేవ? 84 సంవత్సరాలు. ఎలా చేసింది సేవ? క్రిస్మస్కి ఒకసారి, డిసెంబర్ 25కి ఒకసారి, జనవరి 1కి ఒకసారి, ఈస్టర్కి, ఇంకా మన పండగలు, గుడ్ ఫ్రైడేకి. పండగలకు వెళ్ళిందా చర్చికి? పండగలకు వెళ్ళిందా మందిరానికి? ఎప్పుడు వెళ్ళిందంట? ఎంతకాలం ఉందంట మందిరంలో? ఎంతకాలం ఉందంట దేవుడి సన్నిధిలో? 84 సంవత్సరాలు మందిరాన్ని విడవక, దేవాలయాన్ని విడవక ఉపవాసాలు ఉంటూ రాత్రింపగళ్ళు, అంటే రాత్రి మందిరంలోనే ఉంది, పగలు కూడా మందిరంలోనే ఉంది. ఒక స్త్రీ అయి ఉండి 84 సంవత్సరాలు దేవుడికి ఏం చేసింది? ఆవిడ జీవితంతో సేవ. మీకు ఏమర్థం అవ్వాలి ఇప్పుడు ఆవిడని చూస్తే? 1 కొరింథీ 8:6లో ఉన్న వాక్యాన్ని నెరవేర్చింది. ఏ వాక్యం? ఆయన నిమిత్తము
మనమున్నాం. నేను నా భర్త చచ్చిపోయాడు, నేను బాగా వయసులో ఉండగానే నా భర్త చచ్చిపోయాడు, నాకు అవకాశాలు ఉన్నాయి లోకంలో, ఇంకో వివాహం చేసుకోవచ్చు, పిల్లలు కనవచ్చు, వాళ్ళని పెంచుకోవచ్చు, నా కుటుంబంతో నా భర్తతో నేను సుఖపడుతూ సంతోషిస్తూ లోకంలో ఉన్నవన్నీ పిల్లపాపలతో అనుభవిస్తూ నా జీవితాన్ని గడిపేయచ్చు లోకంలో. కానీ నేను అలా గడపలేదు. మిగిలిపోయిన నా 84 సంవత్సరాల జీవితాన్ని ఎవరికి ఇచ్చానంటుంది? దేవాలయపు సేవకి. అంకెలు జాగ్రత్తగా వేసుకోవాలా. ఎంత వేసాను ఇప్పుడు అంకె? 84. నా వైపు చూడండి అందరూ. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా 84 సంవత్సరాలు ఉన్నాయా? ఉంటూ కూర్చోలేరు ఇక్కడ. 84 సంవత్సరాల వయసుంటే కూర్చోవటం ఈరోజు చాలా కష్టం కదా. 60 సంవత్సరాలకి ఇప్పుడు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసు. 35కే చెడిపోతున్నాయి, 40కే చెడిపోతున్నాయి. 84 సంవత్సరాలు ఏం చేస్తుందంటే అక్కడ ఆవిడ సేవ. స్టిల్ ఆవిడ బాడీ 84 సంవత్సరాలు ఉన్న ఎలాగుంది? ఆరోగ్యంగా ఉండి సేవ చేసిందంట. ఏమండి, దేవుడి కొరకు బ్రతికినవాడుండి, దేవుడి కొరకు బ్రతకాలని జీవితాన్ని నిర్ణయించుకున్నవాడు ఎక్కువ కాలం బ్రతుకుతాడు ఆరోగ్యంతో. ఆవిడకి అందుకే ఆరోగ్యం, ఆవిడకి అందుకే అంత శక్తి. 84 సంవత్సరాల సేవ. ఈ అంకేసుకున్నారుగా. ఇప్పుడు ఇంకొక ఆయన చూపిస్తాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన నిమిత్తము మనమున్నామని కొంతమంది గ్రహించి వాళ్ళ జీవితాలను, వాళ్ళ ఆయుష్కాలను, వాళ్ళ జీవితాలను దేవుడికి పనంగా పెట్టేస్తున్నారు. ఇప్పుడు 84 సంవత్సరాలు మనకి ఎలాగుంది చెప్పండి. ఇప్పుడు ఎలాగుంది మీకు? ఇప్పుడు 84 సంవత్సరాలు అనేసరికి బాబా 60 సంవత్సరాలకి ఎక్కడెక్కడ కీళ్ళు లాక్కిపోతున్నాయి. సేవ చేయటం, ఆ గుడికి వెళ్ళడమే కష్టం. లైవ్ చూసుకుంటానండి, లైవ్లో వస్తున్నాయి కదా, మేము రాము. ఎక్కడికి? గుడికి రావట్లేదు. విచిత్రం తెలుసా అండి, పాశ్చాత్య దేశాల్లో చర్చిల్ని ఎలా మార్చేశారంటే బార్లుగా, క్లబ్బులుగా మార్చేశారండి. అన్ని మూతలేసి సినిమా హాల్ కూడా ఇచ్చేశారు. ఎందుకు ఇచ్చేసారంటే ఎవరు గుడికి రావట్లేదు. ఎక్కడ ఉండిపోతారంట? అయ్యగారు సెల్ ఫోన్ ముందు నిలబడి వాక్యం చెప్తా ఉంటే ఇంట్లో ఉండిపోతాం మేము, లైవ్ చూసుకుంటాం మేము రాము. చూసారా దేవుని పిల్లలారా, 84 సంవత్సరాలు దేవుడి కొరకు బ్రతికింది. ఇప్పుడు ఇంకో అగ్గి చూపిస్తాను చూడండి. ఇది ఇంకా భయం వేస్తుంది ఇప్పుడు మనకి. ఆదికాండము 5వ అధ్యాయం మీరు చూడండి. ఆదికాండము 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఏమండి, ఇక్కడ ఒక భక్తుడు మనకు కనపడతాడు, హనోకు. అతడు దేవుడి కొరకు బ్రతికినవాడు, దేవునితో నడిచినవాడు, తన జీవితాన్ని దేవుడికి ఇచ్చినవాడు. వెరీ గుడ్. ఇప్పుడు అతని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. హనోకు దినములు అన్నీ అంకేసుకోండి పక్కనే. ఎంత? 365. 365 అని కనపడగానే మన దృష్టి ఎక్కడికి వెళ్ళిపోద్దంటే 365 రోజులు ఒక సంవత్సరం అనుకుంటున్నారేమో. కాదు కాదు, అక్కడ అంకి పక్కన ఏమనుంది అక్కడ? 365 ఏండ్లు అంటే అర్థం ఏంటి? 365 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచాడు. అంటే దేవుడి కొరకు బ్రతికాడు, దేవుడిలో జీవించాడు. ఎంతకాలం? 365 సంవత్సరాలు. అంకే షాక్ కొడుతుంది చూడండి. మనం 365 రోజులు భక్తిగా ఉంటామా? ఈ సంవత్సరం అంతా ఏనాడు నేను దేవుడు పనికి డుమ్మా కొట్టలేదండి, దేవుడు సన్నిధి డుమ్మా కొట్టలేదండి. ఈ 365 సంవత్సరాలు నేను భక్తిలోనే ఉన్నాను. సాక్ష్యం ఉందా మనకి? 365 రోజులు ఉండలేని మనం, ఆయన 365 సంవత్సరాల. ఇన్ని సంవత్సరాల భక్త. స్పీడ్గా ఈ సంవత్సరం పనిచేసిన వాళ్ళు అండి తర్వాత సంవత్సరం కనపడరు మన దగ్గర చర్చిలో, కనుమరుగైపోతూ ఉంటారు. కరెక్ట్గా 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు గట్టిగా దేవుళ్ళు ఉన్న వాళ్ళు తర్వాత ఎక్కడో డల్ అయిపోతారు, దూరం అయిపోతూ ఉంటారు. ఏవో చెప్తారండి, నాకు ఉద్యోగం వచ్చేసింది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, లేదంటే ఆరోగ్యం పాడైపోయింది, ఏ కారణాలు చెప్పి మొత్తం మీద వాళ్ళ ఆయుష్కాలంలో కొద్ది కాలం భక్తిగా ఉంటారండి. తర్వాత ఏమైపోతారు? పడిపోతున్నారు. ఇక్కడ కూర్చొని మీలో చాలా మంది బాప్తీసం తీసుకుని ఉంటారు కదా. బాప్తీసం తీసుకున్న ప్రారంభంలో ఉన్న స్పీడు ఇప్పుడు మీకుందా? స్పీడ్ మీటర్ బైక్ రేజ్ ఇచ్చినప్పుడు మీటర్ లేకపోతే 60, 70, 80, 90, 100 అంటే ఇది బాప్తీసం అనమాట. కొంచెం రోడ్డు మీద అలాగ వెళ్ళేసరికి ఏమన్నా గొంతులో వచ్చేసరికి ఎక్సైటర్ ఆఫీసర్కి ముళ్ళు ఇలా దిగిపోయింది. నీ జీవితంలో గొంత, నీ జీవితంలో స్పీడ్ బ్రేకర్ ఏంటో తెలుసా?
నీ సమస్యలు అంటున్నావు, నీ ఉద్యోగం అంటున్నావు, నీ వ్యాపారం అంటున్నావు, నీ పిల్లలు అంటున్నావు. ఈ స్పీడ్ బ్రేకర్లో గుంతలో రాగానే 120లో ఉన్న ముళ్ళు ఎక్కడికి వస్తుంది? 20. అందుకే మన 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 కోసమే కట్టినట్టున్నారండి క్రైస్తవ్యంలో పాటలు. చిన్న గొర్రె పిల్లలు నేను ప్రభువా, నన్ను మెల్లగా మెల్లగా, అంటే స్పీడ్ పెంచనుకు నన్నేమి 20, 10 మెల్లగా నన్ను ఏం చేయాలి? నువ్వు నడిపించు. బాప్తిసం తీసుకున్న మొదటి రోజు ఇదే పాట. చిన్న గొర్రె పిల్లే, 20 సంవత్సరాలు అయిపోయింది చిన్న గొర్రె పిల్లే, 30 సంవత్సరాలు అయిపోయింది చిన్న గొర్రె పిల్లే, మొత్తం అంతా జుట్టు మెరిసిపోయింది. ఇంకా ఎవరంట? ఈ గొర్రెపిల్ల పెద్దది అవుతాట్టుగా. మీ ఇంట్లో ఉన్న గొర్రెపిల్ల అలాగే ఉండిపోతుంది అనుకోండి, ఉంచుతారా? దీనికి ఏదో రోగం వచ్చేసిందండి, ఇది పెద్దది అవ్వట్లేదు, ఇది మరుగుజ్జుది. ఇది మీ ఇంట్లో ఉన్న కోడి ఎదగట్లేదు, మీ ఇంట్లో ఉన్న మేక ఎదగట్లేదు, మీ ఇంట్లో ఉన్న గేదె పిల్ల ఎదగట్లేదు. ఏం చేస్తారు మీరు? రోగం అంటే దీనికి ఇంకా చిన్నదే అంటుంది. ఎవడు మన పిల్లలు అప్పుడప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని తిడతారు చూడండి. ఏదైనా పని చెప్పేసరికి నా వల్ల అవదామండి. ఏంటో ఎద్దులే ఇంకా అవ్వలేదు అంటున్నావు. తిట్టరా? ఆడపిల్లలు వంట చేయట్లేదు అనుకోండి, ఇంట్లో తల్లి ఎలా తిడతారు? ఎంతకాలం వండమంటావు? వెళ్ళిపోతావు, రేపు ఎల్లుండి అక్కడికి. ఏం చేస్తావు అక్కడికి వెళ్ళిన తర్వాత? చిన్నదానివా, చిన్నవాడువా? మరి దేవుడిలో ఎందుకండి ఈ సెన్స్ పని చేయట్లేదు? ఎంతకాలం అయిపోయినా ఇంకా చిన్న గొర్రెపిల్ల, ఎంతకాలం అయిపోయినా దేవుడికి ఎదుగురారా? 365 సంవత్సరాల భక్తి, 365 ఏండ్లు బ్రతికి దేవుడితోనే ఉన్నాడు, దేవుడిలోనే ఉన్నాడు, తప్పిపోలేదు. ముందు ఎంత అంకేసం? ఇందాక 84. ఇప్పుడు ఎంత? ఇంకో పెద్ద అంగి చెప్తాను. ఇప్పుడు గుండు మొత్తం జారిపోద్ది. ఇప్పుడు ఆదికాండము 9వ అధ్యాయం మీరు చూడండి, 29వ వచనం అండి. ఆదికాండము 9వ అధ్యాయము 29వ వచనం మీరు చూడండి. నోవహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతడు ఎంతకాలం అంటే వయసు? ఎంతకాలం? 950 సంవత్సరాలు దేవుడు బ్రతకమన్నట్టుగానే బ్రతికాడు. ఓడకట్టునైనా కడతాను, సువార్త చెప్పినైనా చెబుతాను, జాగ్రత్తగా నువ్వు ఆ ప్రాంతంలో బ్రతుకునైనా బ్రతుకుతాను, నువ్వేది చెబితే అది చేస్తాను నేను. ఎవరు? నోవహు గారు. ఒక కుటుంబం రక్షించబడి, ఇతని కుటుంబం మాత్రమే జలప్రలయంలో రక్షించబడింది. ఇతని కుటుంబం వలన ప్రపంచ మానవులు మళ్ళా ఆరారాతు పర్వతాల నుంచి విస్తరించారు. హిస్టరీ అండి, హిస్టరీ క్రియేట్ చేసిన కుటుంబం ఇది. కారణం ఆయనలో దేవుడి మీద ఉన్న భక్తి. నేను దేవుడి కొరకే పుట్టాను, ఈ విశ్వం దేవుడిదే, నేను దేవుడి కొరకు బ్రతకాలన్న ఆశ అతన్ని ఎంతకాలం భక్తిలో ఉంచింది అంటే 950 సంవత్సరాలంట. విచిత్రం ఏంటంటే ఆ పైన 50 కూడా కష్టం. ఇప్పుడు మనకి మన ఆయుష్కాలం ఎంత చెప్పండి? 60, 70. కొంతమంది ఈ మధ్యకాలంలో ఇంకా ఆ రేటు తగ్గిపోయింది, 45, 50కే ఎక్కడెక్కడ చుట్టుకుపోతున్నాయి అవయవాలన్నీ. 950 సంవత్సరాలు దేవుడి కొరకు సేవ, దేవుడి కొరకు పని. ఈరోజు మనం ఒక 40 సంవత్సరాల, ఒక 30 సంవత్సరాల, ఒక 50 సంవత్సరాల, ఒక 60 సంవత్సరాల దేవుడి కొరకు బ్రతుకుతున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దేవుని పిల్లలారా, బైబిల్ అనగానే బాగు చేస్తుంది, బైబిల్ అనగానే నువ్వు మారడా అని చెబుతుంది, బైబిల్ అనగానే నీవు దేవుని కుమారుడు రా, తప్పు చేయొద్దు, పాపం చేయొద్దు, నేరాలు చేయొద్దు, పక్కవాడిని ఏనొద్దు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమిస్తూ నిన్ను పుట్టించిన నీ పరలోకపు తండ్రి కొరకు బ్రతకాలి. నీ బ్రతుకుతో నేను దేవుని కుమారుడిని, ఇదిగో దేవుడిలా బ్రతుకుతున్నాను అని నిస్వార్థమైన జీవితాలను జీవించాలి అని దేవుడు కోరుకుంటే, ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు, మానవాళి జీవితాలు మీరు చూడండి ఎలాగున్నాయో. చివరి మాటలు, ముగింపు మాటలు చెప్తున్నానండి. ఇదంతా వాస్తవాలు అర్థమైపోయిన భక్తులండి బైబిల్లో. మేము దేవుడి కోసం పుట్టాం, ఇదిగో మా తల్లి గర్భంలో దేవుడే మమ్మల్ని కట్టాడు, ఈరోజు మాకు రక్షణ వచ్చింది అంటే మా కొరకు, నా పాపాల కొరకు, నా పాపాలను అనుభవిస్తూ సిలువలో యేసుక్రీస్తుల వారు మరణమైపోయారు. ఇంత గొప్ప త్యాగం, ఇంత గొప్ప ప్రేమ దేవుడు మా మీద చూపించినప్పుడు మేము కూడా దేవుడికి ఏదో ఒకటి చెయ్యాలి. క్రైస్తవులు ఒక వచనం చదువుకున్నారండి. ఏ వచనం అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అంతేనా? ఇది ఫస్ట్ స్టెప్. దేవుడు లోకం అనగానే ఎవరిని ప్రేమిస్తున్నాడు? మనల్ని ప్రేమించాడు. మన కొరకు ఇది అనంత విశ్వాన్ని కట్టాడు, మనకి కుటుంబాలను కట్టాడు, మనకి గర్భఫలాలు బిడ్డల్ని ఇచ్చాడు, మన కొరకు అహోరాత్రులు కష్టపడి విశ్వాన్ని నడిపిస్తున్నాడు. అది దేవుడి ప్రేమే.
నువ్వు పాపం చేస్తే ఎక్కడ పరలోకానికి రాకుండా పాతాళానికి జారిపోతావునని ఆయన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారిని లోకానికి శరీరంతో పంపించి మన కొరకు బలేశాడు. ఇదంతా దేవుడు ప్రేమే. దేవుడు లోకాన్ని ఏం చేశాడు? ఎంతో ప్రేమించాడు. వెరీ గుడ్. ఎంతో ప్రేమించిన దేవుణ్ణి భూమి మీద ఉన్న మానవుడు తిరిగి ఏం చేయాలి? ప్రేమించాలి. కొరింథీ పత్రికలో చెప్తున్నాడు, తన్ను ఎందరైతే ప్రేమించిరో వారికి దేవుడు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడవు, ఈ హృదయానికి గోచరము కావు. ఎవరికంటివి? ఎవరికంటున్నాడు అవి? తన్ను ప్రేమించే వారికి. అంటే దేవుణ్ణి కూడా తిరిగి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఎవడు వాస్తవాలు చెప్తాను కొన్ని మీరు బాధపడిన మీరు ఆలోచించండి. మనిషి తిరిగి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడా? అసలు మనిషికి దేవుడి మీద ప్రేమ ఉందా? అన్నం తినేటప్పుడు అండి అన్నం కలిపి చిన్న ముద్ద తీసి అలా పక్కనెట్టి, ఎవరి ముద్ద అంట? దేవుడికేమో ఇంత ముద్ద, ఈయనకేమో ఇంత ముద్ద. అవునా? గుడికి వెళ్ళేటప్పుడు అట్టుపళ్ళు ఉంటాయి. దేవుడు అట్టుపళ్ళు ఏ సైజులో ఉంటాయి చెప్పండి? దేవుడు అట్టుపళ్ళు ఏ సైజులో ఉంటాయి? ఈ సైజు. ఈడు తినే అట్టుపళ్ళు ఈ సైజు. దేవుని ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నటిస్తున్నావా? సర్వం అయిందే. ఏమంటావు ప్రభా? ఏమిమ్మంటావు నీకోసం? యేసు ప్రభు అంటున్నాడు, నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను నా తండ్రి కోసం, నా పిల్లల కోసం అన్నాడు. ఏమిమ్మంటావు? అపోస్తలులు అడుగుతున్నారు, ఏమంటారు? మీరు మీ జీవితాలను ఇచ్చేయాలి. యేసు ప్రభువా, మేము జైల్లోకి వెళ్ళిపోయినా, మా ప్రాణాలు పోయినా, మా కుటుంబాలు రోడ్డు పాలైపోయినా, మా బిడ్డలు ఏమంటే దేశ దిమ్మరులైపోయినా మీకోసం మా జీవితాలను ఇస్తాం. అపోస్తలులు, ప్రవక్తలు, నీతిమంతులు ఎక్కడండి వాళ్ళ జీవితాలు? ఎవడు అదే కోవ, అదే పిల్లలు ఈ రోజు భూమి మీద ఉంటే, అదే బైబిల్ ఈ రోజు పిల్లల మధ్యలో ఉంటే ఎక్కడండి ఈ రోజు భూమి మీద ఉన్న మనుషుల జీవితాలు? మీరు చెప్పండి. దేవుణ్ణి ప్రేమించేవారు లేరు, దేవుడి కొరకు జీవితాలను ఇచ్చేవారు లేరు. ఇప్పుడు మీకు చూపించిన భక్తులు సంవత్సరాలు వాళ్ళ జీవితాలను దేవుడికి ఇచ్చి దేవుడిని ప్రేమించే వాళ్ళ జీవితాలు దేవుడికి అర్పించేశారు. ఈ నిజాలు అర్థమైపోయినాయండి పౌలు గారికి. చివరిలో వచ్చేసాడు, చాలా స్పీడ్గా పనిచేస్తాడు పౌలు గారు. నేను దేవుడి కోసం చెయ్యాలి, అవసరమైతే దేవుడి కోసం నా ప్రాణాలు ఇవ్వాలి అని పోరాడుతున్నాడు. ఏమంటే నిజంగా మీరు బాగా వినాలి. రాత్రి దేవుడి కోసం ఏదైనా ఒక చిన్న పని చేస్తానంటే చాలా అతిశయంతో ఉంటారు చాలా మంది. మేము దేవుడికి చేస్తున్నాం, మేము దేవుడికి ఇచ్చేస్తున్నాం, మేము దేవుడి కొరకు పని చేస్తున్నాం. జాగ్రత్తగా వినాలి. ఒక రెఫరెన్స్ చూపిస్తున్నాను. పౌలు గారు ఎక్కువ పని చేశారా? ఇక్కడ కూర్చున్న మనం ఎక్కువ పని చేసామా? పౌలు గారేనా? పౌలు గారు కాళ్ళ గోరులో ఉన్న మట్టికి సైతం మన జీవితాలు సరిపోవు. జీవితాన్ని ఏమండి త్యాగం చేసేసి పిల్లలొద్దు అనుకుని అంతకుముందు తనకున్న ఆస్తి అంతా పంచిపెట్టేసి ఏమంటే ఊరూరా ఎవరు పడితే వాళ్ళు కొడుతున్నారు, ఎవరు పడితే వాళ్ళు తిడుతున్నారు, జైల్లో వేసేస్తున్నారు, చంపాలనుకుంటున్నారు. ఆల్రెడీ అనేక సార్లు కొట్టేశారు. అన్ని దెబ్బలు తింటూనండి గ్రామాన్ని తిరుగుతున్నాడు. నిజంగానండి ఆశ్చర్యపోయినండి ఆ వచనం చదివినప్పుడు. ఇంత సేవ చేసి ప్రతి ఖండాలండి, అంతగా పౌలు గారు తిరిగినంతగా దేవుడి కోసం ఎవరు తిరగలేదు. దేశాలు ఖండాలు చుట్టేశాడు. అంత చేసి ఒక మాట అంటాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చూడండి, ఒక్క మాట చూడండి ఎంత బాగుంటుందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఈ మాట అర్థమైతే మీకు మొదట నేను ఎత్తుకున్న మాట కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. మొదటి కొరింథీ 9వ అధ్యాయం 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. బాగా వినాలి. నేను సువార్తికుని అయిపోయాను, సేవకుని అయిపోయాను. దేవుడు నాకు ఎన్నో వరాలు ఇచ్చేశాడు. నా నడానికి పెట్టుకున్న నడికొట్లు పట్టుకెళ్తుంటే రోగులు బాగైపోయారు, దెయ్యాలు పరిగెత్తాయి. ఇంత సేవ నేను చేసినా, అక్కడ మాట పట్టుకోవాలి, ఇంత సేవ నేను చేసినా, ఇంత పని దేవుడి కొరకు నేను చేసినా ఏమంటున్నాడు? అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల
నాకు శ్రమ. పై మాట చూడండి, ప్రారంభం. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయమేమి లేదు. బాగా వినాలా, నేను ఇంత పెద్ద పని చేస్తూ, ఇంత సువార్తను నేను చేస్తూ, ఇంత చేస్తున్నా నేను ఏదో చేసేస్తానన్న అతిశయం నాకు లేదు. ఎందుకు లేదు చెప్పండి? ఎందుకు లేదు అంటున్నాడు? ఎందుకు పుట్టానో అది చేస్తున్నాను, ఇందులో అది అతిశయం ఏముంది? ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏమంటే మీకు 9,000 జీతానికి ఇస్తానని ఏమంటే జీతానికి మాట్లాడుకుని మీ సార్ మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాడు, ఆడు 9,000 ఇస్తున్నాడు, ఆడు చెప్పిన పని మీరు చేస్తున్నారు. ఎలాగుంటే చెప్పాలి? మీ ఫీలింగ్ ఏంటో చెప్పాలా? జీతం ఇస్తున్నాడు, నేనేం చేస్తున్నాను? పని చేస్తున్నాను. అదే తప్ప బయటకు వచ్చి నేను జీతం తీసుకుని పని చేస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను కాళ్ళు ఎగరేస్తారా? పోరా అంటారు. అక్కడ ఏం తీసుకుని చేస్తున్నావు? జీతం ఇస్తున్నాడు, నువ్వేం చేస్తున్నా? బాగా వినాలా, జీతం ఇస్తున్నాడు, పని చేస్తున్నావు. జీవితం ఇచ్చాడు, ఏం చేస్తున్నావు? జీతం ఇచ్చిన వాడికి పని చేసావు కదా, జీవితం ఇచ్చిన వాడికి ఏం చేస్తున్నావు? ఏమి చెయ్యం. జీవితం అయిందే, ఈ శరీరం అయిందే, ఏమి చెయ్యం. పౌలు గారు అంటున్నారు, జీవితం ఇచ్చిన ఆయన కొరకు చేస్తున్నాను, నేను చేసి పెద్దగా నాకు అతిశయం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఎందుకు పుట్టించాడో అది చేస్తున్నాను. ఇందులో బాగా అతిశయపడడానికి ఏముంది? ఆయన నమ్ముకున్నాను, ఆయన కుమారుడుగా ఈ లోకానికి వచ్చాను, ఆయన నాకు ఏ పని అయితే అప్పగించాడో అది నేను చేస్తున్నాను. ఇందులో అతిశయం ఏముంది? ఇందులో గొప్ప చెప్పుకోవడానికి ఏముంది? చూసారా, అంత పని చేసి ఆయన అంటున్నాడు, ఇందులో అతిశయం ఏమీ లేదు. పుట్టిన ప్రతి ఒక్కడు ఆయన పని చేయవలసినదే. అందుకే మీరు పుట్టారు. అదే నా మొదటి వచనం. ఆయన నిమిత్తము మనమున్నాం. మన కోసం కాదు, మన జీవితాలు మనవి కాదు, మీ దేహము మీది కాదు. మీ దేహాలు విలువ పెట్టి కొనబడినవి. మీ దేహాలు మీవి కాదు. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వాడుకోవడానికి కుదరదండి. బైబిల్ ఒక చట్టం పెట్టాడు దేవుడు భార్య భర్తల మధ్యలో. ఏమన్నాడు? ఆయన శరీరం మీద నీదే అధికారం, నీ శరీరం మీద ఆయనదే అధికారం. చూసారా, ఒకరి మీద ఒకరికి అధికారాలు ఇచ్చాడు. మరి మన దేహాలను కలిగించిన దేవుడండి, మన దేహాల మీద కూడా అధికారం ఎవరిదో తెలుసా? దేవుడిదే. మన ఇష్టం వచ్చినట్టుగా మన జీవితాలను వాడుకోకూడదండి. ఈ రాత్రి ఈ మంచి మాటలు మీతో చెప్పాను. చివరిగా 1-2 మాటలు చెప్పి ముగించేస్తాను. పౌలు గారు అంత పని చేస్తూ కూడా దేవుడి కొరకు పుట్టిన నేను దేవుడి కొరకు బ్రతుకుతున్నానని చెబుతూ కొన్ని మంచి వాస్తవాలు చెప్తాడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక చూద్దాం. 2వ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు మీరు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము వృద్ధాప్యంలోనికి వచ్చేసిన తర్వాత చివరి దినాల్లో రాస్తున్న పత్రిక అండి. ఇక వృద్ధుడైపోయాడు. సువార్త యవ్వనంలో ప్రారంభించాడు పౌలు గారు, వృద్ధాప్యానికి వచ్చేసాడు. వృద్ధాప్య దినాలలో ఈ మాట అంటున్నాడు, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నా ప్రాణం అంతా ప్రభు కోసమే కరిగిపోయింది. కొవ్వొత్తి ఎలాగైతే మనకు వెలిగివ్వడానికి కరిగిపోతుందో నా జీవితం అంతా సువార్త కొరకు కరిగిపోయింది. ప్రాణార్పణముగా నా జీవితాన్ని పోసేశాను. నా ప్రాణార్పణంగా నేను పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము, నేను వెళ్ళిపోయే కాలం సమీపమైంది. బాగా వినాలా, నేను వెళ్ళిపోయే కాలం సమీపమైంది. అందరికీ ఇది తెలుస్తుందా తెలియదా చెప్పండి? తెలుస్తుందా తెలవదా? వృద్ధాప్యంలో వచ్చిన వాళ్ళందరికీ తెలిసిపోద్దండి, ఇక నా టైము అయిపోయింది. మా అమ్మమ్మ చెప్పేది, ఇక నేను కొద్ది కాలమేరా, నాకు టైం దగ్గరికి వచ్చిందిరా, మీరు త్వరగా పెళ్లి చేసుకుంటే చూసుకుని చచ్చిపోతాను రా. ముసలి కోరికలు ఇలాగే ఉంటాయి కదండి. పాపం పెద్ద అయిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు చూడాలా, మనవాళ్ళ పెళ్ళిళ్ళు చూడాలా. పౌలు గారు సువార్త పనిలో జీవితాన్ని ముగించేసి చివరిలో అంటున్నాడు, నేను వెడలిపోవు కాలము వెళ్ళిపోతాను, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను. అయితే వెడలిపోయే కాలానికి ముందు ఈయనకున్న ధైర్యమే ఇక్కడ కూర్చున్న మీకు గాని నాకు గాని ఉండాలి. ఏంటో తెలుసా ధైర్యం? చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు నేను వెడలిపోవు కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇక మీదట నాకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది.
నేను పోరాడేశాను దేవుడి కొరకు భూమి మీద ఎన్నో పోరాటాలు చేశాను సువార్త కోసం, నా జీవితం ముగిసిపోయింది. ఏమంటే ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఆయన, మీరు గమనించారో లేదో, విశ్వాసమును కాపాడుకుంటేనే ఆగల. పౌలు గారు ఏం చేశాడంట? విశ్వాసాన్ని ఏం చేశాడు? కాపాడుకున్నాడు. నా వైపు చూడండి అందరు, మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకుంటున్నారా? కాపాడుకోవడం అంటే ఏంటి చెప్పండి? విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే ఏంటి? నువ్వేదైతే నమ్ముతావో, బాప్తీసం తీసుకున్న మొదటి రోజు నువ్వేదైతే నమ్మావో అదే నమ్మిక ఈ రోజుకి ఉందా? తొలినాళ్లలో దేవుడి మీద ఉన్నంత భక్తి ఈ రోజు ఉందా? తొలినాళ్లలో దేవుడి కోసం పెట్టినంత పరుగు ఈ రోజు పెడుతున్నావా? బాగా ఆలోచించండి నేను చెప్పేవి. నేనెక్కడా నా విశ్వాసంలో నిన్న సన్నగిల్లలేదు. డే 1 దేవుడి కొరకు పరుగు ప్రారంభించాను. ఇదిగో స్టిల్ నేను ఇప్పుడు వృద్ధుడిని, ముసలోడిని, ఎప్పటి వరకు నా పరుగు ఆపలేదు అంటున్నాడు. అది విశ్వాసాన్ని కాపాడుకోవటం అంటే. అంతే తప్ప రేజిచ్చినప్పుడు ముళ్ళు లేచినట్టుగా ప్రసంగం విన్న తర్వాత అమ్మో ఏదో చేసేస్తానని లేచిపోయి ఇంకా ప్రసంగాలు అదేమిటి దొరకపోయేసరికి ఇలా ముళ్ళ కింద జారిపోతుంది అనుకోండి. కాపాడుకుంటున్నారా? పడిలేస్తున్నారా? పడుతుంది లేస్తుంది నడండి అంటే నడుతున్నాడు. ఇదే విశ్వాసం? ఇది నా విశ్వాసాన్ని నేనేం చేశాను? కాపాడుకున్నాను. డే 1 నుంచి ఇదిగో స్టిల్ ఇప్పుడు వృద్ధుడిని నేను, నా పరుగు అంతా కడబట్టించేశాను. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి దేవుడి గురించి చెప్పమన్న ప్రతి చోట చెప్పాను, సంఘాలను కట్టేశాను. ఇదిగో నా పని అయిపోయింది, ఇప్పుడు నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు ఆయన, నా పరుగు కడముట్టించి తిని నా కొరకు జీవ కిరీటం, నా కొరకు నీతి కిరీటం ఎలా ఉందంట? ఉంచబడి ఉంది, రెడీ. నేను చనిపోయిన మరుక్షణం నేను వెళ్ళిపోయేది జీవంలోనికి, స్వర్గానికి, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతాను. కారణం, నా జీవితాన్ని దేవుడికి ఇచ్చాను కనుక. మనం రోమపత్రిక 12వ మొదటి రోజు చాలా సంవత్సరాల మనం చదువుకుంటామండి. ఏముంది అక్కడ? రోమపత్రిక 12వ మొదటి రోజులో, సహోదరులారా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనండి. మనం ఎవరికి సమర్పించాం మన జీవితాన్ని? ఎవరికి సమర్పించాం? చాలా మంది కంపెనీలకి సమర్పించేస్తున్నారు. బిహెచ్ఎల్ కంపెనీకి సమర్పించాడు ఒక ఆయన. సమర్పించి వాళ్ళకి గెంటేశారు రోజు. అదే రిటైర్మెంట్. మనకేమో అది గొప్పగా కనపడుతుంది రిటైర్మెంట్ అంటే. దాని అర్థం ఏంటి చెప్పండి? నీ శరీరం మా కంపెనీకి పని చేయటం లేదు, నీ కళ్ళు కనపట్టలేదు, నీ చెయ్యి షేక్ అవుతుంది కనుక నాయన నువ్వు ఇంటికి, దానికి రిటైర్మెంట్ అంటున్నారు. కంపెనీ వాడుకుని అతను ఏం చేసింది? సాగనంపింది. బాగా వినాలా? భూమి మీద మీ శరీరాన్ని దేనికి సమర్పించినా వాళ్ళు వాడుకుని మిమ్మల్ని బయటకు గంటేస్తారు రిటైర్మెంట్ ఇచ్చి. కానీ జాగ్రత్తగా వినండి, నేను నా శరీరాన్ని నా ప్రభుకి ఇచ్చాను, ఆయన నన్ను గెంటేస్తానంటున్నాడా? నీ జీవ కిరీటంలోకి తీసుకుంటానంటున్నాడా? రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత విశ్రాంతినిచ్చేవాడు, తీసుకునేవాడు దేవుడు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత బయటికి గెంటేసి నువ్వు నమ్ముకున్న నీ కంపెనీ లేదా నీ ఉద్యోగం. నా శరీరాన్ని ప్రభుకి ఇచ్చాను, ఇదిగో నీతి కిరీటం రెడీగా ఉంది, నేను వెళ్ళిపోతాను రెస్ట్లోకి. ఎంత బాగుందండి ఇది. కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి మీకు చెప్పేది ఒకటే, ఆయుష్కాలం అంతా దేవుడిదండి. దేవుడి కొరకు బ్రతకడానికి పుట్టినవాడు మనిషి, దేవుడి కొరకు జీవితాన్ని ఇవ్వడానికి పుట్టినవాడు మనిషి. 100 సంవత్సరాలు దేవుడికి ఇచ్చిన వాళ్ళని చూశాను. మందెంతండి? 3-4 సంవత్సరాలు అంటారు చూసారా సామెత. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిర్లాంటి జీవితాలలో ఈ లోకంలో ఏం సాధించాలని దేవుడు పుట్టించిన దేవుడిని పక్కకు పెట్టి ఆలోచించండి, వాస్తవాలు గ్రహించండి, దేవుడి దగ్గరికి రండి. పక్కనేనండి ఈ స్టాలిన్ నగర్లో ప్రతి సోమవారం బైబిల్ తరగతి జరుగుతుందండి ఉచితంగా. మేము రెంట్కి హాల్ తీసుకుని అందులో ప్రతి సోమవారం బైబిల్ తరగతి పెడుతున్నాం. ఈ వాస్తవాలు నేర్పాలంతే. మీరు ఫ్రీగా ఏమండి మేము వృద్ధులు వండి, మేము పసిపిల్లలు వండి, ఈ వయసు భేదాలు ఏమీ మా దగ్గరలో, చదువుకున్నా చదువుకోకపోయినా మీరు ఏ సంఘానికి వెళుతున్నా కేవలం సోమవారం రండి. 1 గంట వాక్యం చెబుతాం, వాక్యం చెప్పి మిమ్మల్ని ఇంటికి పంపించేస్తామండి. బైబిల్ తరగతి జరుగుతుంది ఇక్కడ స్టాలిన్ నగర్లో. వీలైన వాళ్ళందరూ రండి, దేవుడి వాక్యం నేర్చుకోండి, జీవితాలు దేవుడికి ఇవ్వండి. పౌలు గారు లాగా చిట్ట చివరికి వచ్చేసరికి ధైర్యంగా ఉండండి. ఏమని? నా జీవితాన్ని దేవుడికి ఇచ్చాను, నా కొరకు నీతి కిరీటం సిద్ధంగా ఉంది. ఏమండి, చావు అనేసరికి మనుషులు భయపడతారు. ఈయన అంటున్నాడు, నేను వెడలిపోయే కాలం వచ్చేసింది, హ్యాపీగా జీవంలోకి వెళ్ళిపోతాను. ఎలాగొన్నాడు చూసారా?
డాక్టర్ గారు వచ్చి మీకు ఇంకా 4 రోజులేనండి అని చెప్పారనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఉక్కిరి బిక్కిరి అయిపోయి ప్రాణం. 4 రోజులైనా కొడుకు ఏమైపోతాడు, కూతురు ఏమైపోతుంది, బీరువాలో ఉన్న ఆస్తులు ఏమైపోతాయి, ఆడికి 2 లక్షలు అప్పించాను, నోటు రాసుకోలేదు, ఆడేమైపోతాడు, ఇస్తాడా ఇవ్వడా నా కొడుకులకి? ఈగోవాలి కదండి చచ్చిపోయే టైంకి మనుషులకి. ఎవరికైనా పౌలు గారికి ఉన్నట్టుగా హ్యాపీగా నేను సేవలో ఉన్నాను, మీరు ఏమైపోతారో నాకు తెలియదు, నేను మాత్రం ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, జీవంలోనికి వెళ్ళిపోతాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఈ ధైర్యం జీవిత చివరిలో మనకు వచ్చిన నాడు మీరు దేవుణ్ణి చేరుకుంటారు. ప్రార్థన చేసుకుందాం.